పైలట్ కోర్స్ పూర్తయ్యాక ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళు ఫ్లై చేయాల్సి ఉంటుంది కదా. Yes. సో అంటే ఎక్కడ ఏ జోన్స్ మీరు చూస్ చేసుకుంటారు అండ్ అది చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. అండ్ 200 అవర్స్ వాళ్ళు మస్ట్ గా వాళ్ళకి ఫ్లై చేయాల్సి ఉంటుంది కదా. సో ఎక్కడ మీరు ప్లేసెస్ ఎక్కడ ఇస్తారు? పైలట్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వగానే ఫ్లయింగ్ వెళ్ళకూడదు. సో ఫస్ట్ పైలట్ ట్రైనింగ్ లో మీరు మెడికల్ గా ఫిట్ గా ఉన్నారా లేదా, ఫస్ట్ క్లాస్ 1 క్లాస్ 2 మెడికల్స్ చేయించుకోవాలి. ఆ తర్వాత కంప్యూటర్ నెంబర్ జనరేట్ చేయించుకోవాలి. మీ 10th ఇంటర్ ఆ సర్టిఫికెట్స్ బోర్డు వెరిఫికేషన్ అయిపోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ స్టార్ట్ గ్రౌండ్ క్లాసెస్. సో గ్రౌండ్ క్లాసెస్ ఫినిష్ అయిపోయిన వాళ్ళే 99% పైలట్ అయిపోయినట్టు లెక్క. ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ మనం ఫ్లై చేయడం మారుతి కార్ కన్నా చాలా ఈజీ. సో అది ఇంపార్టెంట్ కాదు. 6 ఎగ్జామ్స్ ఉంటాయి థియరిటికల్గా. ఫ్లైట్ని ఎట్లా నడపాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది 6 ఎగ్జామ్స్. క్లైమేట్ కండిషన్ ఇవన్నీ ఈ 6 పేపర్స్ అవుట్ ఆఫ్ 70 ఉంటాయి. 70 పాస్ అయిన వాళ్ళే, అంటే 100కి 70 మార్కులు పాస్ అయిన వాళ్ళు మాత్రమే పైలట్స్ అవుతారు. సో దీనికి ఏంటంటే మన ఏరో ఫాల్కన్స్లో ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. సో మా స్టూడెంట్స్ అందరూ కూడాను ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లోనే ఈ ఎగ్జామ్స్ అని పాస్ అయిపోతారు. దట్ ఈస్ అ ట్రాక్ రికార్డ్. సో మీరు అంటే మేము స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే, మీరు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో మీరు మీ పేపర్స్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని ఫస్ట్ ఏరో ఫాల్కన్స్లో మీరు వచ్చేయాలి. ఎందుకంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా స్టడీ అవర్స్, ఎగ్జామినేషన్స్ అండ్ ఈ క్లాసెస్ మీద గట్టిగా ఉంటాం అనమాట. వన్స్ ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వీ ప్రిఫర్ టు గో ఫర్ ఏ పైలట్ ట్రైనింగ్. సో ఈ పైలట్ ట్రైనింగ్లో కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. పర్ అవర్ 20,000 to 25,000 అనేది ఒక ఫ్లైట్కి పర్ అవర్ ఛార్జ్ కింద ఉంటుంది. ఇలాంటిది 200 అవర్స్ ఫ్లయింగ్ చేయాలి, 20 అవర్స్ సిమ్యులేషన్ చేయాలి. సో విచ్ కాస్ట్ అబౌట్ 45 to 50 lakhs కనిపించేస్తుంది. ఓకే, సో ఇది ఇండియాలో చేస్తే బెస్టా, అవుట్ ఆఫ్ కంట్రీస్లో చేస్తే బెస్టా అనేది 2 కండిషన్స్లో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్కి 10 మెంబర్సే ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయాలంటే, అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కింద 10 మంది స్టూడెంట్సే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో దాన్ని తీసుకొని దాన్ని మెయిన్ బేస్గా చేసుకొని ఎంతమంది పైలట్స్ ఇండియాలో ఇప్పుడు పైలట్ ట్రైనింగ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే బీటెక్ కోసమని ఎంసెట్లు, ఏఐట్రిపుల్ఈలు ఇవన్నీ రాసి ఆ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేసి వీళ్ళు వచ్చేలోపు ఏమవుతుందంటే ఒక పక్కన వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, పైలట్స్కి ఇప్పుడు ముందుగా జాయిన్ అయిపోయిన వాళ్ళకి ఇవి అయిపోయి క్లాసులకు వెళ్ళిపోయి మెల్లగా ఫ్లయింగ్ స్టార్ట్ అయిపోతారు. సో లేట్గా రావటం వల్ల ఏంటంటే వెదర్ కూడా మీకు నెక్స్ట్ వానాకాలానికి కానీ మీరు ఫ్లయింగ్కి స్టార్ట్ అవ్వలేరు. మళ్ళీ అదొక ఇబ్బంది. అండ్ మోరోవర్ అప్పటికి ఆ ఫ్లైట్స్ కూడా ఖాళీ ఉండాలి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇప్పుడు మన ఇండియాలో ఈ ఏవియేషన్ మీద గట్టి డిమాండ్ రావడంట పైలట్స్ చాలా మంది ఇప్పుడు ట్రైనింగ్ల కోసం వస్తున్నారు.